హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మరొక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే చాలా వరకు గెస్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఆ ప్లేస్ని. కొంతమంది గెస్ట్ చేయని వాళ్ళ కోసం నాతో పాటు మీరు కూడా వచ్చేసి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేసేయండి. సో ఆ ప్లేస్ నేమ్ ఏంటి అంటే పాకాల్ లేక్. పాకాల్కి ఎందుకు వెళ్ళాము అంటే మాకు ఆ ప్లేస్ దగ్గర కాబట్టి ఎప్పుడైనా బోరింగ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయ్యే నేమ్ ఏంటి అంటే పాకాల్. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకి బోర్ కొట్టని ప్లేస్ అంటే నేను పాకాలనే చెప్తాను. యాక్చువల్గా పాకాల్ నేను చిన్నప్పటి నుంచి విజిట్ చేసే ప్లేస్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒకసారైనా నేను వెళ్తూ ఉంటాను ఆ ప్లేస్కి. కానీ అప్పుడు ఉన్న పాకాల్ ఇప్పుడు ఉన్న పాకాల్ కంప్లీట్గా చేంజ్ చేశారు. నేను చేంజ్ చేసిన తర్వాత నేను వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా అన్నమాట. కానీ చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి, చాలామంది అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తున్నారు. కానీ నేను మాత్రం వెళ్ళలేదు అని చెప్పి మా వారితో గొడవ చేస్తే ఫైనల్గా తీసుకెళ్ళారు. సో మనం ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అంటే చాలా కూల్గా ఉంటుంది. ఎంటర్ అవుతుంటేనే చూడండి మీరు కూడా ఆ ప్లేస్లో ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇదే ఎంట్రన్స్. మనం ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి మన వెహికల్కి టికెట్ తీసుకోవాలి. వెహికల్స్ అలో చేస్తారు లోపల వరకు. వెహికల్స్ మీదనే మనం లోపలికి వెళ్ళాలి. మేము స్టార్టింగ్ నుంచి విజిట్ చేయలేదు, ఫస్టే మేము ఎండింగ్కి వెళ్ళాము. ఎండింగ్ నుంచి ఫస్ట్కి వద్దామని చెప్పేసి మేము వెళ్ళాము. ఇలా ఉంటుంది, ఇంత పెద్ద లేక్. ఇది కాకతీయులు నిర్మించారు. లేక్ మాత్రం అలానే ఉంది, ఏం చేంజ్ కాలేదు. కాకపోతే కొన్ని చేంజెస్ ఏంటి అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. ఆ చెట్లు అవి అన్నీ కామన్గానే ఉన్నాయి. మెయిన్గా ఏం చేంజ్ చేశారనేది నేను చూపిస్తాను మీకు. మేము ఎండింగ్కి వెళ్ళాము. స్టార్టింగ్లోనే ఎండింగ్ ఏముంటుంది అంటే చెరువు ఉంటుంది అక్కడ. వర్షాకాలంలో మాత్రం ఆ ఎండింగ్కి అసలు అలో చేయరు. ఎందుకు అంటే కంప్లీట్గా వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ మేము ఎక్కడైతే మేము నిల్చొని ఈ చెరువు చూస్తున్నామో ఆ వ్యూ, అసలు మేము నిల్చున్న దగ్గర కూడా కంప్లీట్గా నిండిపోతుంది, అంత వాటర్ ఫ్లో ఉంటుంది. సో అలా కొసేపు అక్కడ ఉండి ఫొటోస్ దిగి అక్కడ టైం స్పెండ్ చేసేసి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మధ్య మధ్యలో మనకి కూర్చోడానికి ఇలా కట్టారు. ఒకప్పుడు ఇది లేకుండే, ఇట్లా చిన్నగా హౌస్ లాగా పెట్టారు. ఒకప్పుడు ఇట్లా అయితే లేకుండే. అక్కడ మేము కొద్దిసేపు కూర్చున్నాము. అక్కడ నుంచి కంప్లీట్ వ్యూ అనేది క్లియర్గా కనిపిస్తుంది. చాలామంది వస్తున్నారు, విజిట్ చేసి వెళ్తున్నారు. ఇదే బోటింగ్ చేసే దారి, వెళ్ళే దారి. ఈ వేలో మాత్రం సైడ్స్కి అప్పుడు ఏమీ ఉండేది కాదు, ఓన్లీ స్టెప్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సైడ్స్కి అలా పెట్టేసి మొత్తం పెయింటింగ్స్ వేసేసారు, బ్రౌన్ ఎల్లో కలర్. సో బోటింగ్ కూడా ఒక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఐదర్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్ సేమ్ ప్రైజ్. బోటింగ్ కూడా హ్యాపీగా చేసేసాము. సక్సెస్ఫుల్గా బోటింగ్ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. మంచిగా వీడియోస్ ఫొటోస్ మంచిగా తీసుకున్నాము. ఆ తర్వాత బోటింగ్కి ఆపోజిటే ఇలా ఒక వే ఉంటుంది. అక్కడ చిన్న పార్క్ లాగా ఉంటుంది గేమ్స్ ఆడుకోవడానికి. ఇలా స్టెప్స్ దిగుకుంటూ వెళ్ళాలి. కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఒకప్పుడు సేమ్ అదే దారి ఉంది, కాకపోతే పెయింటింగ్ వేశారు ఆ స్టెప్స్కి. అలాగే గేమ్స్ ఏం లేకుండే, జస్ట్ మనకి ఉయ్యాల ఉండేది. ఇప్పుడు కొన్ని గేమ్స్ యాడ్ చేశారు అంతే. ఈ వేకి మళ్ళీ మనం పైకైతే ఎక్కలేము, ఎందుకంటే అంత హైట్కి మనం ఎక్కేలోపే మనకి కష్టమైపోతుంది. అట్లా అని ఇది ఒక వే ఉంది, మనం వెహికల్ ద్వారా వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు అలానే వెళ్ళాము. గేమ్స్ అన్నీ కొద్దిసేపు ఆడుకున్నాము, మంచిగా ఉయ్యాలలు ఊగాము. అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు,
వెళ్ళిపోవాలి, ఇంకా లీవ్ చేయాలి, ప్లేస్ క్లోజ్ చేస్తామని చెప్పారు. సో అలా అని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోయాము. ఇదే మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళే దారి, మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో అంతేనండి మన వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకి ఇంకా తీసుకొస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.